హాయ్. ఓకే, బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో ఒకటి చెప్తా, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఎల్లో షర్ట్ అని ఉందా అని మైండ్లో పెట్టుకోండి. ఓకే, మీరు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ చూసినారా? ఏదైనా కూడా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఏదైనా కూడా. యాక్చువల్లీ ఆ మూవీ డైరెక్టర్ ఏమనుకున్నాడంటే గాడ్జిల్లా వర్సెస్ కాంగే కాకుండా డైనోసార్స్ని మెన్షన్ చేస్తామని అనుకున్నాడు. అంటే డైనోసార్స్ని చూపిస్తాం అనుకున్నాడు. పాపం అవి ఎక్స్టెంట్ అయిపోయినాయేమో అని చెప్పేసి ఇంకా డైరెక్టర్ పెట్టలేదన్నమాట మూవీలో. పాపం ఆ డైరెక్టర్కి తెలియదు ఏంటి, ఒక డైనోసార్ ఇంకా ఎగ్జిస్ట్ అవుతుంది, ఒక బండి నడిపిస్తుంది అని చెప్పేసి. జస్ట్ జోకింగ్ గైస్. యాక్చువల్లీ అది మా అన్న, నేను ఏడ రైడ్ పోదామన్నా కూడా వస్తున్నా ఇంకా, అందుకని చెప్పేసి డైనోసార్ గాడ్జిల్లా అని చెప్పేసి అవన్నీ మెన్షన్ చేస్తుంది. నో హార్ట్ ఫీలింగ్స్. ఓకే, ఏదో జోక్ చేసిన అట్లా. నేనే పిలిచిన యాక్చువల్లీ, ఒక రీల్ షూట్ చేద్దాం దా అని చెప్పేసి. జస్ట్ సిబ్లింగ్ థింగ్స్, మెన్షన్ యువర్ సిబ్లింగ్. లెట్ మీ యూ టర్న్. ఓకే, ఏం చెప్తున్నా అంటే యాక్చువల్గా నేనే పిలిచిన అన్నని ఒక రీల్ షూట్ చేద్దామని చెప్పి. చెక్అవుట్ మై ఇన్స్టాగ్రామ్ గైస్, రీల్ అక్కడ అప్లోడ్ చేసిన నేను. ఆ రీల్ కోసం పొద్దున్న లేచి కష్టపడి పోయినా. వీడియో స్టార్టింగ్లో ఒక డాగ్ని చూసినారు, మీరు గుర్తుందా? అది యాక్చువల్గా ఒక 5, 6, 7 డాగ్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న పప్పీస్. అవన్నీ నా బైక్ సౌండ్ వినంగానే ఊరికొస్తాయి అన్నమాట. అవి నా డాగ్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మన గాడ్జిల్లా గారి కాదు, మన డైనోసార్ గారి బండిలో పెట్రోల్ అయిపోయిందంట, పోపిస్తాడంట. సో మనం వెయిటింగ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, వీఆర్ గోయింగ్. సో నేను ఏం చెప్తున్నా అంటే ఆ డాగీస్ అన్నీ నాదే అన్నమాట. అంటే ఒక పెద్ద స్టోరీ ఉంది ఆ డాగీస్ నాది కావడానికి. అయితే నా బండి సౌండ్ వచ్చినప్పుడల్లా డాగీస్ వస్తాయన్నమాట నా బండి వెనక ఇట్లా ఈ అనుకుంటా. నేను అట్లా ఫుడ్ పెట్టే వీడియోస్, దాన్ని తినిపించేది, ఫీడ్ చేసేది, ఆ సింపతి కోసం అవన్నీ రికార్డ్ చేయను నేను. నీకు ఏదైనా ఫుడ్ పెట్టాలనిపిస్తే పెట్టు, తింటావు అవి. దానికి సింపతి కోసం వీడియోస్ రికార్డ్ చేసి, దాన్ని ఎడిట్ చేసి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేసి వ్యూస్, లైక్స్ అవన్నీ ఎందుకు? నాకు నచ్చదు అది. సో ఐ డోంట్ ఎంకరేజ్ మై సెల్ఫ్ డూయింగ్ దాట్. ఈరోజు వీడియో ఏంటి అంటే బేసికలీ నా బండి రివ్యూ, గ్లవ్స్, హెల్మెట్ రివ్యూ ఇస్తాం అనుకున్నా. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ కీప్ ఆన్ వాచింగ్. ఓ మై గాడ్, 4343 కిలోమీటర్స్ యాక్చువల్లీ అది. సో కంప్లీట్లీ 4343 కిలోమీటర్స్ నేను సిటీలోనే రైడ్ చేసిన, ఎవ్రీథింగ్ ఇన్ సిటీ. సో సిటీ ట్రాఫిక్కి బైక్ సూటబులా కాదా, హౌ ఇస్ ఇట్ హంటర్ 350 అని చెప్పేసి ఒక కంప్లీట్ రివ్యూలా అనుకోండి. ప్రస్తుతానికి హౌస్ హంటర్ 350 ఇన్ సిటీ అని చెప్పేసి మాత్రమే. ఇన్ ఫ్యూచర్ మేబీ హంటర్ 350 సూటబుల్ ఫర్ లాంగ్ రైడ్సా కాదా అని చెప్పేసి వెల్ రికార్డ్. ఓకే, అరే బస్సోళ్ళు అసలు పో నిన్ను ఎవ్వరు ఏమంటలే పో. ఈ బైక్ లైక్ సిటీలో మన సిటీ ట్రాఫిక్, హైదరాబాద్ ట్రాఫిక్లో నడపాలి అంటే మనకి ఎండకి కొంచెం ఇబ్బందే. అంటే బండి వేడవుతుంటుంది అని చెప్పేసి. ఒకవేళ నియర్ బై డిస్టెన్స్ అనుకోండి, బెస్ట్ అనుకో, అంత హీట్ ఏం కాదు వెహికల్, నార్మల్ బాగుంటుంది. అదే ఒకవేళ నువ్వు ఒక 30-40 కిలోమీటర్స్ ఇన్ ద ట్రాఫిక్, ఓకే, ఇన్ ద ట్రాఫిక్ నడపాలి అని అనుకున్నావు అనుకో, వేడి అయితే వస్తుంది ఫుల్ బైక్లో నుంచి. అది ఏమంత పెద్ద ఇబ్బంది అనిపించదు, కాకపోతే స్టిల్ వస్తుంది. కమింగ్ టు ద మైలేజ్,
నాకు ఒక 35 to 37 టాప్ ఇస్తుంది ఇన్ ద సిటీ ట్రాఫిక్. ఓకే, ఇట్స్ ద బెస్ట్ తెలుసా. అసలు నేను షాక్ అయిన ఉండే స్టార్టింగ్లో, ఏంటి 1 లీటర్ ఓపించినా ఇంకా అయిపోతలేదు ఏంటా అని చెప్పేసి. దట్స్ యాక్చువల్లీ గ్రేట్. ఓకే, దీంట్లో ఇరుకుదాం మనం ఇప్పుడు. లెట్స్ గో, విల్ ఫాలో ద డైనోసార్. హాయ్, లెట్స్ గో. హే డైనోసార్. ఏంటి జస్ట్ ఫన్కే. ఓకే, సార్ మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఈ బస్సు ఏంది అసలు, ఇండికేటర్ కూడా వేయలేదు. ఎట్లా తెలుస్తుంది? తొక్కేస్తున్నాడు పక్కన ఉన్న వాళ్ళని. మనం కూడా ఎక్కుదాం. లెట్స్ గో, ఈజీ. కమ్ ఆన్ హైదరాబాదీస్. ఈ ప్లేస్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే, కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళకు ఒక సర్ప్రైజ్. ఓకే, మనం ఈ నుంచి ఇప్పుడు యూటర్న్ తీసుకోవాలి. అరే అక్కాక, ఇప్పుడే అది యూటర్న్ తీసిన, పోతున్న పక్కకి. పో. హ్యాపీయా ఇప్పుడు? అసలు ఏం చెప్తుండే నేను? ఒక 2 minutes ఆగన్నా, బ్రెయిన్ ప్రాసెస్ అవుతుంది. ఓకే, కమింగ్ ఆన్ టు ద గ్లౌస్. ఇది రైనాక్స్ హీలియం జీటీ. ఇది ద బెస్ట్ గ్లౌస్ ఫర్ ద సిటీ. ఓకే, చాలా బాగుంటుంది, కంఫర్టబుల్. కానీ మీ హ్యాండ్కి అడ్జస్ట్ కావడానికి కొంచెం టైం ఇవ్వండి. అది ఒక్కసారి అడ్జస్ట్ అయిందనుకో ఇంకా పర్ఫెక్ట్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఈ హంటర్ది క్లచ్ ఉందా, అది చాలా టైట్ ఉంది. నాకు ఏమైపోతుండే అంటే బైక్ బైట్స్ అవుతుండే. అంటే బేసికలీ షూ బైట్స్ అంటారు కదా, అందుకే బైక్ బైట్ అన్నా. నా చేతికి మొత్తం ఇట్లా రెడ్గా అయిపోతుండే మొత్తం. అందుకని చెప్పేసి టు బీ హానెస్ట్ ఈ గ్లౌజ్ హెల్ప్ చేసింది. ఈ గ్లౌజ్ వేసుకున్నప్పటి నుంచి నాకు మొత్తం ఇట్లా ర్యాషెస్ టైప్ రెడ్గా హ్యాండ్స్కి అట్లా కాకపోతుండే. అందుకే అప్పటి నుంచి ఎవ్రీడే ఎప్పుడైనా కూడా నేను వాడతా. ఇంకా నువ్వు లాంగ్ డ్రైవ్స్ వితౌట్ గ్లౌజ్ వెళ్ళినావు అనుకో, కథం డెడ్. నువ్వు ట్రాఫిక్లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అంత పెయిన్ అవుతుంది వితౌట్ గ్లవ్ నేను వాడితే. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఫర్ ద షార్ట్ రైడ్స్ సిటీలో తిరగాలి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ గ్లవ్స్. ఇది రైనాక్స్ హీలియం జీటీ. ఓకే, ఈ రోడ్ ఎవరైనా గుర్తుపట్టినారా? వేర్ వి ఆర్ గోయింగ్? ఓకే, వెయిట్ ఫర్ ఇట్. ఓకే, హియర్ వి గో. ఓకే, that was it. ఇక్కడ మనం స్పీడింగ్ చేయొచ్చు యాక్చువల్లీ. ఆగండి. Here we go. Come on. ఆ షాడోలో నా హెయిర్ చూడండి సార్. Okay, let's concentrate on the road. ఈ నుంచి రైటా? I think so, right. Wait a second.
అరే ఎవర్రా మీరంతా? పొద్దున 6 o'clock అంటే 7 అనుకో, పొద్దున 7 o'clock ఎవడ్రా డ్యాన్స్ చేసేది? కమింగ్ టు ది హెల్మెట్, నాది స్టడ్స్. ఇప్పుడు హెల్మెట్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఓకే, ఫుల్ ఫేస్ కవర్ అయ్యేలా హెల్మెట్ తీసుకోవాలి. అది చాలా మన ఫేస్ని ప్రొటెక్ట్ చేస్తుంటుంది. ఇంకా ఫేస్నే కాదు, మన ట్యాన్ కూడా రాకుండా చూస్తుంది. ఆ యూవీ రేస్ సన్ నుంచి డైరెక్ట్గా మన స్కిన్ పైన పడకుండా. ఇంకా ట్రాఫిక్లోంచి పొల్యూషన్ అదంతా కూడా మన ఫేస్కి రాకుండా చూస్తుంది హెల్మెట్. అంటే ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట హెల్మెట్లో. వెయిట్ లెట్ మీ చెప్తాను. సో ఒక మంచి హెల్మెట్ అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మన పర్ఫెక్ట్ సైజ్. ఇప్పుడు హెల్మెట్ వేసుకున్నామా అని చెప్పి కాదు, మన పర్ఫెక్ట్ సైజ్ ఉన్న హెల్మెట్ చూసి మనం కొనుక్కోవాలి. హెల్మెట్ లూజ్ ఉంటే గాలికి ఎగిరిపోతుంది, ప్రొటెక్షన్ ఉండదు. ఒకవేళ టైట్ ఉందనుకో, అది వేరే డిసడ్వాంటేజ్. ఆ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఓకే, సీ హియర్, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసమే పెట్టించిన నా హెల్మెట్ని. చూడండి, నా సైజ్ హెల్మెట్ మా అన్నకి టైట్ అవుతుంది. అది ఎనీ విచ్ వేస్ సేఫ్ కాదు. సో అందుకే మనము మన సైజ్ పర్ఫెక్ట్ ఉన్న హెల్మెట్ని తీసుకోవాలి. ఒకవేళ మన సైజ్ హెల్మెట్ ఎట్లా చూస్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు కావాలంటే చెప్పండి, నేను దానిపైన వేరే వీడియో చేస్తాను. ఓకే, నేను మిస్ అయినా ఇక్కడ. బయటకు ఉందా? ఇంకా ఇవైతే నేను ఎప్పుడు వస్తానా అని చెప్పేసి వెయిట్ చేసుకుంటూ ఉంటాయి ఇవి. అందుకని చెప్పేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ నీడ్ టు మీట్ దెమ్. Okay guys, that's it for the video. Thank you for watching. Do like, share and subscribe. Bye.